Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. షూర్. అయితే మీరు చెప్పిన కాంటెక్స్ట్‌లో మీరు ఆ మనుష్యుడు వేరే అతని పొలంలో కనుగొన్నటువంటి ధనము గురించే మాట్లాడారు. అంతే కదా? అయితే అసలు పొలం ఓనరు ఇగ్నోర్ చేశాడా? తన పొలం ఓనర్ ఎవరైతే అంటే ఉన్నారో ఆ ఓనర్‌కి తెలీదు. ఆ ఓనర్‌కి ఎందుకంటే ఇప్పుడు మా ముత్తాతలు ఎవరైనా పొలంలో దాచి ఉంచారనుకోండి. అతను మా ముత్తాతలు మా తాతగారికి చెప్పలేదు. మా తాత మా నాన్నకి చెప్పలేదు. నాకు తెలీదు. కానీ ఎవరో వెళ్తుండగా వాళ్ళు కనుగొన్నారది. అతను వచ్చి వెంటనే ఆ ఓనర్‌కి చెప్పి ఉండాల్సింది. అంటే చెప్పలేదంటేనే అతనిలో యథార్థత లేదు అనేది అర్థం. ఎప్పుడైతే అంటే మన చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. మనలో యథార్థత లేదో మన క్రైస్తవ జీవితంలో ప్రభువును వెంబడించే విషయంలో మనం నిలకడగా ఉండము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుచేత ఈ చెప్పబడినటువంటి ఉదాహరణలు కానీ అతడు కొననటువంటి విషయాన్ని గురించి కూడా అది వాస్తవికతను తీసుకొస్తుంది బయటికి. అంటే ఇప్పుడు ఈ పొలం ఓనర్ ఇప్పుడు ఇట్లా అర్థం చేసుకోలేమో, పొలం ఓనర్ క్రీస్తుని తెలుసుకున్నాడు, కానీ క్రీస్తులో ఉన్న ధనాన్ని గుర్తించలేదు. పొలం ఓనర్కి ఇక్కడ సంబంధం లేదు. పొలం ఓనరు ఈ ఉపమానంలో లేడు. కరెక్టే, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు లేదా పోగొట్టుకునే పరిస్థితి అతను తెచ్చుకున్నాడు అని చెప్పడానికి లేదా? లేదు, ఎందుకంటే అతని పొలంలో అతని ధనం అలాగే ఉండిపోయింది కదా. అతను ఎవరు తీసుకెళ్ళలేదు కదా. అతను పోగొట్టుకోలేదు, పొలం అమ్మలేదు, పొలం ఎవరు కొనలేదు. అతని ధనము అతని పొలం రెండు అతని దగ్గరే ఉండిపోయినాయి. కనుక ఈ ఉపమానం ఎవరైతే ధనాన్ని కనుగొని దాచిపెట్టి కొనలేదో వాళ్ళని గురించి. పొలం ఓనరు ఈ ఉపమానంలో యాక్టివ్ పర్సన్ కాదు. అతను ఏం చేశాడు ఏం చేయలేదు అనేది మనకి రాయబడలేదు. ఎవరు ఏం చేశారంటే ఆ దాచి ఉంచబడిన ధనాన్ని కనుగొన్నటువంటి వ్యక్తిని గురించి చెప్పాడు అంతే. ఆ ఓనర్ ఏం చేశాడు అనేది మనకి చెప్పబడలేదు. మన హృదయం ఎవరైతే ఆ దాచి ఉంచబడిన ధనాన్ని కనుగొని యథార్థంగా ప్రవర్తించలేదో, ఆ యథార్థత లేని జీవితం తర్వాత కూడా ఏ విధంగా బయలుపరచబడిందో, అతడు అమ్ముతానంటాడు కానీ అమ్మడు, కొంటానంటాడు కానీ కొనడు. దానికి ముందు మనకు చూపించాడు ప్రభు, అతడు అమ్మడు కొనడు అనేటువంటి దానిలో అతనిలో యథార్థత లేదు అనేది. సో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. అంటే ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. అంతకు మునుపు కొంతమంది అంద్రెయ, యోహాను, ఫిలిప్పు, పేతురు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళని గురించి వాళ్ళలోకి ఏ కపటం లేదని చెప్పలే ప్రభు. వాళ్ళలో ఉన్న గుణాల గురించి వాళ్ళకి చెప్పాడు, కానీ ఇలా చెప్పలేదు. నువ్వు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఈ నిజమైన ఇశ్రాయేలీయుడు అంటే దేవునితో పోరాడి గెలుచువాడు, దేవుని రాజకుమారుడు అని అర్థం. అంటే యథార్థమైన మనసు కలిగిన వాడు అని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. సో ఇక్కడ 14వ అధ్యాయం మొదటి 5 వచనాలలో ఈ శ్రమ దినాలకు మునుపు లేవనెత్తబడినటువంటి ఒక గుంపు పరలోకంలో ఉన్నటువంటి సియోను పర్వతం మీద దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ చూడండి, 3వ వచనం మధ్య భాగంలో ఉంది. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూలోకంలో నుంచి కొనబడిన వాడు. సో వారిలో ఇంకా అనేకమైన గుణాలు వారిని గురించి చెప్పబడ్డాయి. 5వ వచనంలో వారిని గురించి చెప్పబడింది, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనంజులు. సో అక్కడ నతనయేలుని గురించి ఏం చెప్పాడో, కపటం లేదని, అదే మాట అనంజుడు, వారి నోట అబద్ధం లేదనే మాట కూడా అదే అర్థం. దెర్ ఇస్ నో గాయ్. సో అతడు కపటం కలిగి ఉంది అతని మనసులో. దానికి సరైన విలువ చెల్లించకుండా పొందడానికి చేసిన ప్రయత్నం మొదటిది.
సరే అది చేశాడు అనుకోండి. తనకున్నదైనా అమ్మి ధనైనా కొన్నాడా? అబద్ధంగానైనా? అది కొనలేదు. అంటే 2 రకాలుగా ఆ పొలంలో దాచి ఉంచబడినటువంటి ధనాన్ని పొందటానికి చేసే ప్రయత్నం మనసులో కొంత ఉంది. ఇది అమ్మకుండా పరలోక రాజ్యం యొక్క ధనాన్ని పొందాలని చేసే ప్రయత్నం కొంత ఉంది. అటువంటి ఈ కపటం కలిగినటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని ప్రభువు చెప్తున్నాడు. అంటే యథార్థ మనసు కలిగిన వాళ్ళకి చూడండి, కీర్తన 36వ అధ్యాయం. పదవచనం, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. సో అది ఈ నీతిగా జీవించడం అనేటువంటిది, మనం దేవుని ఎదుట నీతిగా సరైన విధంగా ఆయనకి ఇష్టకరంగా జీవించడం అనేటువంటిది మన హృదయంలో ఉన్న యథార్థతను బట్టి ఆయన దాన్ని స్థిరపరుస్తాడు అలా జీవించడానికి. ఇతడు ఈ 44వ అధ్యాయం వచనంలో చెప్పబడిన వ్యక్తిలో అది లేదు.